హలో గైస్ ఎట్లున్నారు అందరూ. సో ఈ పర్టిక్యులర్ వీడియోలో మీకైతే జేఈ మెయిన్ 2027 మ్యాథ్స్లో 99% ఎట్లా కొట్టాలి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే దానికి సంబంధించి ఒక క్లియర్ కట్ రోడ్ మ్యాప్, వెయిటేజ్, ఇంకా అలాగే అసలు మీరు ఎన్ని మార్క్స్ టార్గెట్ చేసుకోవాలి అండ్ దాంతో పాటు మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఒక ప్రాపర్ టైం టేబుల్ ఎట్లా ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయబోతున్నా. సో మీరు ఇప్పటి వరకు మీ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎంత ప్రిపేర్ అయినరు, ఎంత ప్రిపేర్ అవ్వలేదో సంబంధం లేదు. మీరు ఇప్పటి నుంచి గట్టిగా ప్రిపేర్ అయినా కూడా మీకు మ్యాథ్స్లో 99% ఈజీగా తెచ్చుకోవచ్చు. అండ్ దీనికన్నా ముందు ఆల్రెడీ మన ఛానల్లో మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చాలా ఇంపార్టెంట్ బేసిక్స్ మ్యాథ్స్కి సంబంధించి మీకు జేఈకి అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్లో కూడా యూజ్ అయ్యే ఇంపార్టెంట్ బేసిక్ టాపిక్స్ అన్నీ కూడా ఆ టాపిక్స్ ఏంటో అనేది నేను ఆల్రెడీ వీడియో చేసిన మన ఛానల్లో ఉంటుంది. డూ చెక్ ఇట్ అవుట్. ఎందుకంటే ఇప్పుడు మీకు టైం ఉంది కాబట్టి మీరు ఈ ఉన్న టైంలో అవి నేర్చేసుకోండి. సో దట్ మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంటర్ అయిన తర్వాత ఏం ఇష్యూ ఉండదు. సో ఫస్ట్ ఏంటంటే అసలు నేను ఎంత టార్గెట్ చేయాలన్నా మన జేఈ మెయిన్లో, జేఈ మెయిన్ 2027లో అసలు నేను ఎంత టార్గెట్ చేయాలి, 99% తెచ్చుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు. ఇదైతే ట్రెండ్ అబ్బా. ఓకే, మీరైతే ఇక్కడ చూడొచ్చు. దిస్ ఇస్ ద ట్రెండ్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. సో ట్రెండ్ ఏంటి? ఫస్ట్లీ మ్యాథ్స్ మీరు లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ పేపర్స్ చూడండి. మ్యాథ్స్ ఎట్లా వస్తుందన్న అంటే మ్యాథ్స్ ఫస్ట్ టఫ్గా వస్తుంది, లెందీగా వస్తుంది ప్రతిసారి. ఈ ఇయర్ కూడా అంతే. జనవరి సెషన్, ఏప్రిల్ సెషన్స్ మేము చూసినాం కదా, డిస్కస్ చేసినాం కదా స్టూడెంట్స్ తోటి. ప్రతి ఒక్కరికి ఒకటే అనిపిస్తుంది, 3 సబ్జెక్ట్స్లో డెఫినెట్గా మ్యాథ్స్ లెందీగా ఉంటుంది అండ్ టఫ్గా కూడా ఉంటుంది కంపేర్ టు అదర్ 2 సబ్జెక్ట్స్. సో మీరు ముందే మైండ్లో ఫిక్స్ అవ్వండి దట్ మ్యాథ్స్ నేను ఈజీగా ఉంటుంది, నేను చేసేస్తా. లేదు, మ్యాథ్స్ కొంచెం టఫే ఉంటుంది. కానీ దాని తగ్గట్టుగానే కట్ ఆఫ్ చూడండి. 99% తెచ్చుకోవడానికి మ్యాథ్స్లో మీరు 2025 చూసుకుంటే 48 to 55 మార్క్స్ సరిపోయి ఉండేది. 2024 కూడా అదే రేంజ్లో ఉండే. 2023 ఇంకా తక్కువ ఉండే, చాలా టఫ్ వచ్చిండే పేపర్. ఈ ఇయర్ కూడా చూసుకుంటే స్టూడెంట్స్ స్టూడెంట్స్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో ఉంది. సో మ్యాథ్స్లో మీరు కానీ ఒక 54-55+ మార్క్స్ టార్గెట్ పెట్టుకున్నారు అనుకోండి, చాలు 99% స్కోర్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనకు తెలుసు పేపర్ ఎలాగో లెందీ వస్తుంది, టఫ్ వస్తుంది. సో మీ టార్గెట్ 54-55 అంటే ఎంత? ఒక కరెక్ట్గా మనం ఒక 13-14 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్ 50%. మొత్తం మనకి 25 క్వశ్చన్స్ వస్తే మ్యాథ్స్లో మీరు ఒక 50% ఆఫ్ ద క్వశ్చన్స్ అంటే ఒక 13+ క్వశ్చన్స్ కరెక్ట్గా చేసినా కూడా మీకు 99% వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి, అంతే. సో ఇప్పుడు మీరు ఇలా ఆలోచించండి. మీకు ఒకవేళ మ్యాథ్స్ మంచిగా రాకపోయినా, మీరు అంత స్ట్రాంగ్ లేకపోయినా కూడా మీరు ఈ వేలో ఆలోచిస్తే థింగ్స్ విల్ బికమ్ సింపుల్ ఫర్ యూ. మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఓకే, ఓన్లీ 50% నేను కరెక్ట్గా చేసినా చాలు నాకు మ్యాథ్స్లో. నేను అన్ని టాపిక్స్ అంతా ఫుల్ డెప్త్ లెవెల్లో మాస్టర్ చేయాల్సిన పని లేదు అన్న థింకింగ్ అయితే వచ్చేస్తుంది కదా. సో ఆ ఒక్క క్లారిటీ వచ్చేసింది. అలాగే నాకు 99% వద్దన్నా, 98% వచ్చినా చాలు, 95% వచ్చినా చాలు అనుకుంటే దానికి సంబంధించి ఎన్ని మార్క్స్ స్కోర్ చేయాలి అండ్ దానికి తగ్గట్టుగా ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయాలో మీకు క్యాలిక్యులేషన్ తెలుస్తుంది. అలాగే 99.9% కూడా మేమైతే మార్క్స్ యాడ్ చేసి పెట్టినాం. సో ఫస్ట్ మీ టార్గెట్ ఫిక్స్ అయిపోయింది. సరే, 99% చెప్పినా కాబట్టి టార్గెట్ ఫిక్స్ అయిపోయింది. ఓకే, నేను ఎట్లన్నా చేసి ఆ 13 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి రాబాయ్, మినిమం 52-56 మార్క్స్ తెచ్చుకోవాలి రాబాయ్. ఆల్రెడీ మీ మైండ్లో ఆ ఫిక్స్ అయితే టార్గెట్ అయితే ఫిక్స్ అయిపోయింది. మరి ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఏ చాప్టర్స్ నేను టార్గెట్ చేసుకోవాలి అంటే దానికి మీరైతే ఇక్కడ చూడొచ్చు, మీకు ఒక చాప్టర్ వైజ్ వెయిటేజ్ అయితే యాడ్ చేసినాం. ఓకే, సో ఇందులో మీరు చూడొచ్చు చాప్టర్ వైజ్ వెయిటేజ్. ఇందులో 2 చాప్టర్సే ఉన్నాయి, నెక్స్ట్ పేజ్లో వేరేవి చూపిస్తా. సో ఫస్ట్ సెట్స్ అండ్ రిలేషన్స్ నుంచి, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ నుంచి మీకు 1 to 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాంప్లెక్స్ నంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, యూనిట్ వైజ్ తీసుకున్నా, మీరు మన జేఈ మెయిన్ ఒఫీషియల్ సిలబస్ చూసుకున్నా కూడా ఇలా యూనిట్ వైజ్ ఇచ్చిండు. సో అందుకే యూనిట్ వైజే సిలబస్ తీసుకున్నాం మీకైతే. ఓకే, అండ్ నార్మల్గా క్వశ్చన్స్ కూడా చూసుకుంటే మనకి జేఈ మెయిన్స్లో కంబైన్ చేసి వస్తున్నాడు. అంటే కాంప్లెక్స్ నంబర్స్ ఇంకా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2 కాన్సెప్ట్స్ యూజ్ అయ్యేలాగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు. ఓకే, సో అలా మీకైతే ఇది లేటెస్ట్ వెయిటేజ్. ఒక ఈ ఇయర్ ఇంకా లాస్ట్ 2-3 ఇయర్స్ అవన్నీ కన్సిడర్ చేసి ఈ వెయిటేజ్ అయితే మీకు చూపిస్తున్నా. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు
ఈ పర్టిక్యులర్ స్లైడ్‌లో మీకు మొత్తం ఇగో మిగతా చాప్టర్స్ వెయిటేజ్ అన్నీ ఉంటాయి ఇక్కడ. సో, ఇక్కడ మీకు మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ నుంచి ఒక 2 క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. పర్మిటేషన్స్, కాంబినేషన్స్ నుంచి 1-2 క్వెషన్స్, బైనామియల్ థియరమ్ నుంచి 1-2 క్వెషన్స్, సీక్వెన్స్ అండ్ సిరీస్ 2 క్వెషన్స్, లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ 2-3 క్వెషన్స్, ఇంటిగ్రల్ కాలిక్యులస్ నుంచి 2-3 క్వెషన్స్. ఇంటిగ్రల్ కాలిక్యులస్‌లో మనకి ఇండెఫినిట్, డెఫినిట్, డిఫరెన్షియల్ అన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఇండెఫినిట్ అండ్ డెఫినిట్ అండ్ అప్లికేషన్ ఆఫ్ డెఫినిట్ ఇంటిగ్రల్స్ ఉంటాయి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఒక క్వెషన్ వస్తుంది. కోఆర్డినేట్ జామెట్రీ, ఇందులో మనకి స్ట్రెయిట్ లైన్స్ ఉంటుంది, అలాగే కోనిక్ సెక్షన్స్ కూడా ఉంటుంది. కోఆర్డినేట్ జామెట్రీ అంటే ఇందులో స్ట్రెయిట్ లైన్స్, కోనిక్ సెక్షన్స్ ఉంటాయి. కోనిక్ సెక్షన్లో మనకి సర్కిల్, ఓకే, ఒక సర్కిల్, కోనిక్ సెక్షన్, ఓకే, సర్కిల్, కోనిక్ సెక్షన్ సపరేట్గా రాస్తున్నా. సో సర్కిల్, కోనిక్ సెక్షన్లో మనకి పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ ఇవన్నీ ఉంటాయి. వాటి నుంచి మీరు ఒక 3-4 క్వెషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 3D జామెట్రీ నుంచి 2 క్వెషన్స్, వెక్టర్ ఆల్జీబ్రా నుంచి కూడా 2 క్వెషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీ నుంచి 2 క్వెషన్స్ అండ్ ఓన్లీ ట్రిగ్నోమెట్రీ నుంచి మేబీ 0-1 క్వెషన్ వస్తే 1 క్వెషన్ రావచ్చు లేదా రాకపోవచ్చు. బట్ ఎనీవేస్ ట్రిగ్నోమెట్రీ బేసిక్ మీరు పక్కా నేర్చుకోవాల్సిందే, ఎందుకంటే వేరే అన్ని చాప్టర్స్లో మీకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది అది. సో ఇదైతే వెయిటేజ్. సో ఈ వెయిటేజ్ బట్టి ఇంకా మీకు వదిలేస్తున్నా, మీకు ఏ చాప్టర్స్ కంఫర్టబుల్లో మీరు ముందే చూస్ చేసుకోండి. అంటే మీకు తెలుసు 13 క్వెషన్స్ నేను చేయాలరా బై ఇట్లనే చేసి అని. నువ్వు ఆ 13 క్వెషన్స్ ఏ చాప్టర్స్ నుంచి తీసుకుంటావో అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లెట్స్ సే ఇట్లా చూసుకుంటే సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్ ఇది ఆల్జీబ్రా, ఓకే, కాంప్లెక్స్ నంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆల్జీబ్రా మనకి. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ కూడా ఆల్జీబ్రా, ఇది మనకి ఆల్జీబ్రానే, ఇది మనకి ఆల్జీబ్రానే, ఇది ఆల్జీబ్రానే. ఇవన్నీ క్యాలిక్యులస్ పార్ట్స్, ఓకే, అండ్ ఇవన్నీ మనకి జామెట్రీ పార్ట్, ఇవన్నీ జామెట్రీ పార్ట్. ఇది మీరు కావాలంటే ఆల్జీబ్రాలో వేసుకోవచ్చు, ఓకే, ఇది మనం ట్రిగ్నోమెట్రీ అనుకుందాం. సో ఇందులో నార్మల్గా ఆల్జీబ్రాలో ఎలా ఉంటుందంటే ఒక చాప్టర్కి ఇంకో చాప్టర్కి అంత కనెక్షన్ ఉండదు, ఎక్కువ ఉండదు. అసలు మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ ఉంది, అది మీకు వేరే చాప్టర్స్తో అంత ఇంటర్ కనెక్టెడ్గా ఉండదు. సో అక్కడ మీకు ఏమవుతుందంటే ఒక చాప్టర్ ఇది నేర్చుకోవడానికి అంత ప్రీ రిక్విజైట్స్ లేదా వేరే చాప్టర్స్ నాలెడ్జ్ అంత అక్కర్లేదు. కానీ ద మూమెంట్ యూ స్టార్ట్ డూయింగ్ క్యాలిక్యులస్, లెట్స్ సే కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ సాల్వ్ చేయాలి అంటే మీకు లిమిట్స్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. ఇంటిగ్రల్ క్యాలిక్యులస్లో మీరు లెట్స్ సే డెఫినెట్ ఇంటిగ్రేషన్ క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే మీకు ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ వచ్చి ఉండాలి. ఫర్ దాట్ మ్యాటర్ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నా మీకు ఇండెఫినెట్, డెఫినెట్ ఇంటిగ్రేషన్కి సంబంధించిన కాన్సెప్ట్స్ వచ్చి ఉండాలి. అలాగే జామెట్రీలో చూసుకున్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ 3D జామెట్రీలో ఉన్న క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే మీకు వెక్టర్ ఆల్జీబ్రాలో మనం నేర్చుకునే ఆ బేసిక్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలాగే మన కోఆర్డినేట్ జామెట్రీలో కోనిక్ సెక్షన్లో, హైపర్బోలా, ఎలిప్స్లో ఉన్న కాన్సెప్ట్ చాలా వరకు మనం ఆల్రెడీ పారాబోలా ఇంకా సర్కిల్స్లో కవర్ చేసి ఉంటాం. సో ఇవన్నీ ఏంటి అంటే ఇంటర్ కనెక్టెడ్. క్యాలిక్యులస్, జామెట్రీలో ఉన్న చాప్టర్స్ అన్నీ కొంచెం ఇంటర్ కనెక్టెడ్ చాప్టర్స్ ఉంటాయి. సో వాటిలో మీరు ఒక్క చాప్టర్ మధ్యలో మిస్ చేసినా మీకు అవి అర్థం కాకపోవచ్చు, ఆ రిస్క్ అయితే ఉంది. అదే ఆల్జీబ్రా తీసుకుంటే అంత ఇంటర్ కనెక్టెడ్ చాప్టర్స్ లేవు. మీకు జస్ట్ ఒక ఐడియా ఇస్తున్నా, సో మీకు వదిలేస్తున్నా. ఇప్పుడు నేను చెప్పినా అనుకోండి, అరే మీరు ఇదే ప్రిపేర్ అవ్వండి, ఇదే ప్రిపేర్ అవ్వండి, అట్లా కాదు. ఒక్కొక్క స్టూడెంట్కి అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక స్టూడెంట్కి ఇది ఎక్కుతుంది, క్యాలిక్యులస్ ఎక్కుతుంది, ఒక స్టూడెంట్కి ఆల్జీబ్రా ఎక్కుతుంది. సో మీరు చూడండి, మీకు ఇంకా టైం ఉంది, మీకు ఇంకా 1 ఇయర్ ఉంది, మీకు జనవరికి ఇంకా టైం ఉంది, మనకు ఆల్మోస్ట్ 8 మంత్స్ ఉంది, మన దగ్గర 8-9 మంత్స్ ఉంది, ఇంకా మనకి ఏప్రిల్ అటెంప్ట్కి ఇంకా ఆల్మోస్ట్ 1 ఇయర్ ఉంది. సో యూ హ్యావ్ సఫిషియంట్ టైం కాబట్టి చెప్తున్నా దట్ ఈ టైంలో మీరు నేను ఓన్లీ ఇదే ప్రిపేర్ అవుతా, అదే ప్రిపేర్ అవుతా అట్లేమొద్దు, మీరు అన్నీ ప్రిపేర్ అవ్వాలి, ఇంకా టైం ఉంది కాబట్టి. కానీ మీరు ఇప్పుడే డిసైడ్ చేసుకొని పెట్టుకోండి ఇందులో మీ స్ట్రాంగ్ ఏరియాస్ ఏమవ్వబోతున్నాయి. నువ్వు క్యాలిక్యులస్ స్ట్రాంగ్గా చేద్దాం అనుకుంటున్నావా, అయితే క్యాలిక్యులస్ మీద మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టండి, ఎక్స్ట్రా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, ఓకే, ఎక్కువ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఎందుకంటే నువ్వు డిసైడ్ అయినావు నీకు క్యాలిక్యులస్ ఎక్కుతుంది, మజా అనిపిస్తుంది, సో దాని నుంచి నువ్వు మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ట్రై చేయి. లేదు నాకు ఆల్జీబ్రా ఎక్కుతుందంటే ఆల్జీబ్రా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, ఓకే. సో ఇదైతే వెయిటేజ్ అబ్బా. సో ఆ వెయిటేజ్ తర్వాత నెక్స్ట్ ఏంటన్నా అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ కొంచెం డీటెయిల్గా అయితే డిజైన్ చేసినాం, మీకు ఇక్కడ చాలా చూడొచ్చు. అంటే కొంచెం ఫస్ట్ అయితే మీకు అంటే ఇప్పుడు మీరు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న ప్రిపరేషన్, మీరు ఎట్లా ప్రిపేర్ అయితే యూ కెన్ యాక్చువల్లీ మేక్ ఇట్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఇట్స్ వెరీ ప్రాక్టికల్. చాలామంది టాపర్స్ అండ్ నేను ప్రిపేర్ అయినప్పుడు కూడా ఇలాగే ప్రిపేర్ అవుతుండే అండ్ ఇట్ హ్యాస్ వర్క్డ్ ఫర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్. ఫస్ట్ ఏంటి, మీరు ఏదన్నా చేసి
నవంబర్ 30, 2026 లోపు సిలబస్ కంప్లీట్ చేసుకో. అది నీ అబ్సల్యూట్ డెడ్ లైన్. ఎందుకంటే నీకు 2 మంత్స్ కావాలి. నేను చెప్తున్నా, నీకు 2 మంత్స్ ఖచ్చితంగా కావాలి మాక్ టెస్ట్లు రాయడానికి, రివిజన్కి. ఆ 2 మంత్స్ కానీ నీకు అక్కడ కొంచెం డెంట్ పడితే మాత్రం నీకు రివిజన్ సరిగ్గా అవ్వదు, మాక్ టెస్ట్ సరిగ్గా రాయవు, నీకే బిస్కెట్ అవుతుంది. తర్వాత అనిపిస్తుంది, అరే ఎందుకురా టైం వేస్ట్ చేసినా అని. సో ఇప్పటి నుంచే నీ మైండ్లో ఫిక్స్ చేసుకో, నో మ్యాటర్ వాట్, నవంబర్ లోపు, నవంబర్ 30 కల్లా నా సిలబస్ అయిపోవాలి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు కలిపి. ఓకే, తర్వాత ఏంటన్నా, ఫస్ట్ ఓకే సిలబస్ అయిపోగొట్టుకున్నాం. అయితే ఒక చాప్టర్స్ అవుతూ ఉంటావు, లెట్సే నీ క్లాస్లో, నీ కాలేజ్లో, లేదా ఎక్కడి నుంచైనా కోచింగ్ తీసుకుంటుంటే అక్కడ ఒక చాప్టర్స్ అవుతున్నప్పుడు నన్ను ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలి అంటే, ఫస్ట్ నువ్వు క్లాస్ అటెండ్ అయినావు. ఓకే, సరే క్లాస్ అటెండ్ అయినావు, కాన్సెప్ట్ నేర్చుకున్నావు, అందులో ఉన్న మ్యాథ్ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేసుకున్నావు. సెకండ్ ఏంటి, నోట్స్ రాసుకో. నువ్వు ఆ చాప్టర్, ఆ క్లాస్లో ఏవైతే ఆ ఫ్యాకల్టీ నేర్పించారో ఆ నోట్స్ రాసుకో. ఆ క్వశ్చన్స్ ఏవైతే చేపించాడో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా రాసుకో. ఓన్లీ థియరీ రాసుకుంటే మ్యాథ్స్లో ఏం కాదు, క్వశ్చన్స్ రాసుకో, ఆ ఇంపార్టెంట్ మోడల్స్ అన్నీ కూడా రాసుకో. ఆ తర్వాత ఏం చేస్తావు అంటే పీవైక్యూ సాల్వింగ్ చేయి. ఓకే, అట్లీస్ట్ లాస్ట్ 5 ఇయర్స్, 2021 నుంచి 2025, ఇప్పుడు 2026 పేపర్స్ కూడా వస్తాయి. సో 2021 నుంచి 2026 పేపర్స్లో అంటే ఆ పేపర్స్లో ఉన్న ఆ చాప్టర్కి సంబంధించి అట్లీస్ట్ ప్రతి చాప్టర్కి సంబంధించి 100 to 150 పీవైక్యూస్ అయితే పక్కా సాల్వ్ చేయి. ఎందుకంటే మ్యాథ్స్లో ఇదైతే ఒకటి మేము అబ్జర్వ్ చేసినాం, ఏంటి అంటే ఎన్టీఏ ఫార్మాట్స్ని రిపీట్ చేస్తుంది, లాజిక్ ఫార్మాట్స్ని. అంటే ఆ క్వశ్చన్ మేబీ ఎగ్జాక్ట్ క్వశ్చన్ దింపకపోయినా, అరే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ నేను ఆల్రెడీ సాల్వ్ చేసినా కదా, అరే ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం ఆల్రెడీ చూసినాం కదా అని చాలామంది స్టూడెంట్స్కి ఇయర్ రాసినప్పుడు, ఇయరే కాదు లాస్ట్ ఇయర్ రాసినప్పుడు అనిపించింది. ఎందుకంటే ఆ అప్రోచ్ కానివ్వండి, ఆ వే ఆఫ్ ఫ్రేమింగ్ ద క్వశ్చన్ కానివ్వండి, చాలా వరకు ఎన్టీఏ రిపీట్ చేస్తుంది మ్యాథ్స్లో. లెందీ ఉన్నా కూడా ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎక్కడో చూసినట్టున్నా కదా అని అనిపిస్తుంది వాళ్ళకి. ఓకే, సో అందుకే మీరు పక్కా పీవైక్యూ సాల్వ్ చేయండి, మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అందులో మీకు కాన్సెప్ట్ అప్లికేషన్ అవన్నీ ప్రాక్టీస్ కూడా అయిపోతాయి మీకు. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారన్నా, షార్ట్ నోట్స్. మీరు ఇప్పుడు ఒక మొత్తం అయిపోయింది, పీవైక్యూ సాల్వింగ్ కూడా అయిపోయింది. పీవైక్యూ సాల్వింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే షార్ట్ నోట్స్ రాసుకోండి. ఒక చాప్టర్, సరే మీరు క్లాస్ నోట్స్ అంతా రాసుకున్నారు, కానీ మీకు రివిజన్ చేసేటప్పుడు తొందరగా రివిజన్ చేసుకోవాలి అంటే నేనేం చేస్తానంటే, మీరు ఒక 2 to 4 పేజెస్లో, ఒక 2 to 4 పేజెస్లో ఆ చాప్టర్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏంటి, ఫార్ములాస్ ఏంటి, ఇంపార్టెంట్ థియరమ్స్ ఏంటి, అండ్ అలాగే మీరు పీవైక్యూ సాల్వ్ చేసేటప్పుడు కొన్ని అప్రోచెస్ ఉంటాయి. మీకు మేబీ ఆ చాప్టర్ చదివేటప్పుడు మీకు తెలియకపోవచ్చు, కానీ మీరు ఆ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు అప్పుడు మీకు తెలుసుకున్నారు, అరే ఈ చాలా ఇంపార్టెంట్ అప్రోచ్ రాబోయ్ అని. కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి, ఆ ట్రిక్స్ ఉంటాయి కొన్ని, అవన్నీ మీరు పీవైక్యూ సాల్వింగ్ ఆర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు తెలుసుకున్నారు. అవన్నీ ఆ రివిజన్ నోట్స్లో, ఆ షార్ట్ నోట్స్లో రాసుకోండి. ఎందుకంటే మీరు రివిజన్ చేసేటప్పుడు మీరు అవన్నీ రివిజన్ చేసుకోవాలి, అంటే ఓన్లీ ఫార్ములాస్తో కాకుండా అవన్నీ రివిజన్ చేసుకోవాలి. అలా మీరు రివిజన్ చేసుకోండి. అయిపోయిన తర్వాత చాప్టర్ వైజ్ మాక్ టెస్ట్లో రాయండి. లెట్స్ ఆ వీక్ మొత్తం మీరు ప్రిపేర్ అయినరా చాప్టర్, ఆ వీకెండ్ కూర్చోండి, సాటర్డే కూర్చొని ఆ చాప్టర్కి సంబంధించిన మాక్ టెస్ట్ రాసిండ్రు అనుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, నేను ఎంత మంచిగా పర్ఫామ్ చేసిన చాప్టర్లో, ఎంత నాకు వచ్చు, ఎక్కడ వీక్ ఏరియాస్ ఉన్నాయి, ఎక్కడ ఏ టాపిక్స్ నేను చేయలేకపోయినా, దానికి తగ్గట్టుగా సండే మీరు ఆ టాపిక్స్ మీద మళ్ళీ ఇంకొకసారి వర్క్ చేయొచ్చు. అండ్ ఆ వీక్తో ఆ చాప్టర్ ఖతం అయిపోతుంది. సో దానికి సంబంధించి అందుకే మీకు ఒక వీక్లీ ప్లానర్ కూడా ఇచ్చిన మీకు. ఈ వీక్లీ ప్లానర్ మీరు కావాలంటే డైరీలో నోట్ చేసుకోవచ్చు, లేదా మీకు ల్యాప్టాప్ ఉంటే ఎక్సెల్ షీట్లో ఇలా మీరు ఒక ఒకటి ఇట్లా క్రియేట్ చేసుకోండి టేబుల్. ఓకే, లేదు ఇదే మీరు ఇది నేను ఎలాగో పీడిఎఫ్ నేను అటాచ్ చేసి పెడతా డిస్క్రిప్షన్లో. ఓకే, వాట్సాప్లో షేర్ చేస్తా, అందులో మీకు వెళ్ళిపోయి డౌన్లోడ్ చేసుకోండి అది. ఓకే, సో అందులో మీరు కావాలంటే ప్రింట్అవుట్ తీసుకొని ఫాలో అవ్వండి. ఇట్లా సేమ్ వీక్ ఆన్ వీక్ మెన్షన్ చేయండి, వీక్ 1. ఓకే, లేదంటే డేట్ మెన్షన్ చేసుకోండి, లెట్స్ సే వీక్ ఏప్రిల్. ఓకే, ఏ వీక్, ఏప్రిల్ 20 నుంచి 26th వీక్ అనుకుందాం. ఓకే, 20 నుంచి 26th ఏప్రిల్ ఈ వీక్లో నేను లెట్స్ సే మ్యాట్రైసెస్ కవర్ చేద్దాం అనుకుంటున్నా. సో మొత్తం ఆ మ్యాట్రైసెస్కి సంబంధించిన లెక్చర్స్ అన్నీ అయిపోతే ఇక్కడ టిక్ పెట్టేసేయండి. ఆ తర్వాత మెయిన్ నోట్స్ ప్రిపేర్ చేసినవా, టిక్ పెట్టేసేయండి. పీవైక్యూస్ గోల్ 100+ పెట్టుకున్నాం, అవన్నీ సాల్వ్ చేసిన తర్వాత టిక్ పెట్టేసేయండి. షార్ట్ నోట్స్ చేసినవా లేదా, చేయగానే ఇక్కడ టిక్ పెట్టేసేయండి. ఆ తర్వాత మాక్ టెస్ట్ రాయండి, మాక్ టెస్ట్లో మీకు స్కోర్ వస్తుంది, ఆ స్కోర్ మెన్షన్ చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ వీక్ ఏరియాస్ ఏంటి, వీక్ టాపిక్స్ ఏంటో కూడా మెన్షన్ చేయండి.
ఇక్కడ. వీక్ టాపిక్స్ ఏంటి, ఎక్కడ పోయినాయి మార్క్స్, ఈ చాప్టర్‌లో నీవు దేని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలో మెన్షన్ చేసుకోండి. అండ్ ఫైనల్‌గా ఆ చాప్టర్‌కి సంబంధించి నీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటి ఇప్పుడు? హై ఉన్నావా? లో ఉన్నావా? యావరేజ్ ఉన్నావా? హై అంటే నీకు ఆ చాప్టర్ చాలా నచ్చింది, నీకు అన్నీ వచ్చు అందులో, నువ్వు చాలా కాన్ఫిడెంట్ ఉన్నావు, దాని నుంచి క్వెషన్ వస్తే 95% నువ్వు పక్కా చేస్తావని నీ కాన్ఫిడెన్స్ ఉంది. హై పెట్టేసేయి. లేదు అటు ఇటు ఉంది, ఓకే కొన్ని క్వెషన్స్ చేసినా, కొన్ని క్వెషన్స్ చేయలేకపోతున్నా, ఓకే అటు ఇటు ఉందనిపిస్తే యావరేజ్ పెట్టేసేయి. చాలా లో ఉంది, అసలు చాప్టర్ నువ్వు ఎంత ట్రై చేసినా అర్థం కాలేదు అంటే లో పెట్టేసేయి. ఇలా నువ్వు ప్రతి వీక్, ప్రతి చాప్టర్ అయిపోయిన తర్వాత ఈ ప్లానర్ ఫిల్ చేస్తే ఏమవుతుంది తెలుసా? ఆఫ్టర్ యు హ్యావ్ కంప్లీటెడ్ ద సిలబస్, ఒక్కసారి ప్లానర్ చూసుకున్నారనుకోండి, మీకు క్రిస్టల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఏ చాప్టర్స్‌లో మీరు మంచిగా ఉన్నారు, ఏ చాప్టర్స్ మీకు మంచిగా వచ్చు, అండ్ అంటే ఏ చాప్టర్స్‌లో మీకు వీక్ టాపిక్స్ ఏంటి, ఎక్కడ మీరు ఇబ్బంది పడ్డారో అవన్నీ క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటాయి. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ప్రిపేర్ అవుతారు, కానీ ఇవన్నీ డాక్యుమెంట్ చేయరు. డాక్యుమెంట్ చేయకపోయేసరికి ఏమవుతుంది, రివిజన్ టైంలో మళ్ళీ అన్నీ కొత్తగా కనిపిస్తాయి. కానీ ఇది ఉండడం వల్ల మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది దట్ ఈ చాప్టర్స్ అన్నీ మీరు ఒక్కసారి షీట్ అని చూసుకుంటే, అరే నాకు ఈ చాప్టర్ ఆల్రెడీ వచ్చు, అరే నీకు ఈ చాప్టర్ ఆల్రెడీ వచ్చు, అరే ఈ చాప్టర్లో నా కాన్ఫిడెన్స్ చాలా హై ఉంది. సో అంటే నాకు ఈ చాప్టర్ నేను ఎక్కువ టైం పెట్టాల్సిన పని లేదు, తొందరగా ఈ చాప్టర్ నేను రివిజన్ చేసేసుకుంటా, ఆ పని అయిపోతుంది అని. ఏ చాప్టర్స్లో అయితే కాన్ఫిడెన్స్ లో ఉందో మేబీ ఆ చాప్టర్ మీద కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తా, లేదంటే లేదు ఈ చాప్టర్ లైట్ తీసుకుంటా, నేను నా స్ట్రాంగ్ చాప్టర్స్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటా. ఇలాంటి డిసిజన్స్ అన్నిటికీ కూడా ఈ వీక్లీ ప్లానర్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మీరు ఇక్కడ వీక్ టాపిక్స్ రాసుకుంటున్నారు కాబట్టి మీరు నెక్స్ట్ టైం రివిజన్ చేసేటప్పుడు ఆ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకే వీక్లీ ప్లానర్ మీకు ఇస్తున్నాం, ఫాలో అవ్వండి. మీకు చెప్తున్నా కదా, చాలా చాలా యూజ్ అవుతుంది, మిమ్మల్ని ఒక డిసిప్లైన్డ్ వేలో తీసుకెళ్తుంది. ప్రతి చాప్టర్ అయిపోయిన తర్వాత మీరు టిక్ మార్క్ చేసిన తర్వాత ఒక 5-6 చాప్టర్స్ అయిపోయిన తర్వాత ఈ ప్లానర్ చూస్తున్నప్పుడు నీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. అరే నేను ఇన్ని చాప్టర్స్ కంప్లీట్ చేసిన, అరే నేను షార్ట్ నోట్స్ రాసుకున్నా, అరే నేను పీవైక్యూస్ సాల్వ్ చేసిన, అరే నేను అన్నీ చేస్తున్నా. సో నిన్ను ఒక డిసిప్లైన్డ్ వేలో తీసుకెళ్తుంది అబ్బా. సో ఇది మాత్రం పక్కా చెయ్యండి మీరు. అండ్ దాంతోపాటు నెక్స్ట్ ఏంటన్నా అంటే, ఆబ్వియస్లీ చాలామందికి డౌట్ ఉంటుంది, అన్న బ్యాక్లాగ్స్ ఎలా కవర్ చేయాలి, దానికి సపరేట్గా వీడియో ఆల్రెడీ చేసిన. ఇగో ఈ వీడియో ఇక్కడ నేను లింక్ యాడ్ చేసి పెట్టిన, మీకు దీనిలో క్లియర్గా ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్స్ని మనం నెక్స్ట్ ఒక 2-3 మంత్స్లో సెకండ్ ఇయర్ సిలబస్తో పాటు ఎలా కవర్ చేసుకోవాలో చెప్పిన. ఓకే, సో అది చూసేసుకోండి, ఏం టెన్షన్ లేదు, అయిపోతుంది. ఆ బ్యాక్లాగ్స్ గురించి ఎక్కువ ఆలోచించకండి, ఎక్కువ టెన్షన్ తీసుకోకండి, ఒక ప్రాపర్ ప్లాన్ ఇచ్చిన అది ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఏంటన్నా, నెక్స్ట్ వచ్చేసి మనకి పీవైక్యూస్ ఎఫెక్టివ్గా ఎలా సాల్వ్ చేయాలి. మీరు పీవైక్యూస్ చెప్పినా కదా 100-150 సాల్వ్ చేయాలని, అది కూడా చాలామంది ప్రాబ్లం అవుతుంది అక్కడ కూడా. నాకు తెలుసు పీవైక్యూ సాల్వింగ్లో చాలా ఇష్యూస్ ఉంటాయి, అది కూడా ఎఫెక్టివ్గా మీరు ఎలా సాల్వ్ చేయొచ్చో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఈ వీడియో చూడండి, 3 టెక్నిక్స్ చెప్పినాం, చాలామంది స్టూడెంట్స్కి హెల్ప్ అయింది. అది మీరు చూడండి, పక్కా హెల్ప్ అవుతుంది. మీరు ఇప్పటి నుంచి ఆ వేలో ప్రాక్టీస్ చేయండి, మీకు ఎగ్జామ్కి కూడా చాలా చాలా యూస్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకా ఫైనలీ అబ్బా, అంటే ఇంకా ఇది మీ లైక్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, కానీ నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తా. ఓకే, మ్యాథ్స్ అనేది కొంచెం పేషెంట్తో కూడుకున్న సబ్జెక్ట్. ఓకే, ఎందుకు అంటే ఒకటి పేపర్ టఫ్ వస్తుంది, లెంతీ వస్తుంది, క్వశ్చన్స్ అంత ఈజీగా అవ్వవు. కానీ మీరు ఏంటంటే పేషెంట్గా ఉండండి, బీ పేషెంట్, స్టిక్ స్ట్రిక్ట్లీ టు యువర్ వీక్లీ ప్లానర్ అండ్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్ నో మ్యాటర్ హౌ హార్డ్ ఇట్ గెట్స్. చాలామందికి మ్యాథ్స్లో ఏంటి అంటే గివప్ ఇచ్చేస్తారు, అరే ఏంద్రా ఈ గోల్ ఇంత పెద్దగా, అంతా పక్కకు పడేసేయండి. చెప్పినా కదా, నో మ్యాటర్ వాట్, పేషెంట్గా ఉండి నీ వీక్లీ ప్లానర్కి స్టిక్ అయ్యి లాస్ట్ వరకు కన్సిస్టెంట్గా చెయ్యు. నీకు 99% మ్యాథ్స్లో రాకపోతే ఈ వీడియో కింద వచ్చి కామెంట్ కొట్టరాబోయ్. అప్పుడు నేను చెప్తున్నా కదా, నువ్వే వచ్చి చెప్తావు, లేదన్నా నేను ఫాలో అయినా, నేను వచ్చేసినా, నేను కొట్టేసినా అని. ఓకే, ఎందుకంటే మ్యాథ్స్ అలాంటి సబ్జెక్ట్, నీ పేషెంట్ టెస్ట్ చేస్తుంది. కానీ అది అంటారు కదా, మనం పేషెంట్స్తో వెయిట్ చేసి కష్టపడ్డ దానికి వాల్యూ ఎక్కువ ఉంటుందని. సో మ్యాథ్స్లో కూడా అట్లనే, నీకు ఫైనల్ ఎగ్జామ్లో ఒక్కొక్క క్వశ్చన్ అవుతున్నప్పుడు మ్యాథ్స్లో క్రేజీ మజా వస్తుంది అబ్బా నీకు. ఓకే, అది నా గ్యారంటీ. ఓకే, సో మ్యాథ్స్ టెన్షన్ ఏం లేదు, మీకు క్లియర్ కట్ రోడ్ మ్యాప్ ఇచ్చిన, నెక్స్ట్ 1 year ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, వెయిటేజ్ చూపించిన, ప్లానర్ ఇచ్చిన, ఎక్కడెక్కడ ఉంటాయి, అండ్ అలాగే మన ఛానల్లో మీకు కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. సో టెన్షన్ ఏమీ లేదు. ఓకే, అండ్ అలాగే మీకు ఇవన్నీ దాంతో పాటు మీ ప్రిపరేషన్ని మీతో పాటు మంచిగా మీకు ఒక జేఈకి రిలేటెడ్ ప్రాపర్ ప్రిపరేషన్ ఇవ్వాలి, బెస్ట్ క్వాలిటీ కాంటెంట్ ఇవ్వాలి, అది కూడా అఫోర్డబుల్ ప్రైస్లో ఇవ్వాలి అంటే ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్కి తెలుసు, ఎన్రోల్ కూడా చేసుకున్నారు. లక్ష్య జేఈ తెలుగు బ్యాచ్, లక్ష్య జేఈ తెలుగు
ఓకే. సో ఇందులో అయితే మీకు అన్నీ అంటే ఫస్ట్ ఇయర్ ఇంకా సెకండ్ ఇయర్ సిలబస్ 2 అయితే కవర్ చేస్తున్నాము. అండ్ దాంతో పాటు మీకు ప్రతి సెషన్ అయిపోయిన తర్వాత డీపీపీస్ ప్రొవైడ్ చేస్తాం. దాని వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే మీకు దానికి సొల్యూషన్స్ కూడా ఉంటాయి. దాంతో పాటు మీకు బోర్డ్స్ కూడా టెన్షన్ లేదు. బోర్డ్స్‌కి సంబంధించి కూడా మీకు కంప్లీట్ బోర్డ్ బూస్టర్ బ్యాచ్ కూడా ఉంటది. సో బోర్డ్స్ టైంలో ఆ బ్యాచ్ మీరు ఫ్రీగా ఇచ్చేస్తున్నాం అది. సో దాని నుంచి మీరు మొత్తం బోర్డ్స్ ప్రిపేర్ అయిపోవచ్చు. అలాగే టెస్ట్ సిరీస్ చెప్పినా కదా, మాక్ టెస్ట్‌లు రాసుకోవాలి. ఇందాక మేము ఏం చెప్పినానో అవన్నీ కూడా ఆ బ్యాచ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ నోట్స్, మీ క్లాస్ నోట్స్ ఉంటది దానిలో. ఆ తర్వాత మీకు పీవైక్యూ సాల్వింగ్‌కి పీవైక్యూ ప్రొవైడ్ చేస్తున్నాం. మాక్ టెస్ట్‌ల కోసం మీకు జేఈఈ టెస్ట్ సిరీస్ ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. అందులో చాప్టర్ వైస్ మాక్ టెస్ట్‌లు, సబ్జెక్ట్ వైస్ ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్‌లు అన్నీ ఉంటాయి. దాంతో పాటు మీకు షార్ట్ నోట్స్, మీరు ఒకవేళ మీకు బద్ధకం వేస్తుంది రాయలేనన్నా అంటే అందులో మీకు షార్ట్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మన లక్ష్య జేఈఈ తెలుగు బ్యాచ్‌లో మేమైతే ప్రొవైడ్ చేస్తున్నాం అబ్బా. ఓకే. అండ్ ఇదన్నీ కూడా మరి అన్న చాలా ఎక్కువ ప్రైస్‌కా అంటే మస్తు ఎన్ని పెట్టాలి, ఎన్ని లక్షలు పెట్టాలంటే లక్షలు అక్కర్లేదు నాన్న. యాస్ ఐ సెడ్ మేము జేఈఈ ప్రిపేర్ అవ్వాలి, ఐఐటీ కొట్టాలిరా భయ్ అన్న డ్రీమ్ ఎవరికైతే ఉందో వాళ్ళకి పైసలు ఫైనాన్షియల్‌గా బర్డెన్ అవ్వకూడదు. వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ వాళ్ళకి అడ్డు రాకూడదు అని ఈ బ్యాచ్‌నైతే మేము జస్ట్ 5499 రూపీస్‌కే లాంచ్ చేసినాం. ఓకే. జస్ట్ 5499 రూపీస్‌కే మీరు ఈ కూపన్ కోడ్ వాడితే TYT 500 ఈ కూపన్ కోడ్ వాడితే నెక్స్ట్ 1 వీక్ ఇది ఆఫర్ అయితే ఉంది. సో కూపన్ కోడ్ వాడిండ్రు అనుకోండి, మీకు ఎక్స్ట్రా 500 డిస్కౌంట్ వచ్చేస్తుంది. అంటే మీకు 5499 కూడా కట్టాల్సిన పని లేదు. 4999 కడితే చాలు ఈ బ్యాచ్ అయితే వచ్చేస్తుంది. ఇందులో మీకు ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తం అయితే కవర్ చేస్తున్నాం. అండ్ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కన్నా నాకు బుక్ కావాలి, నాకు ఇందాక చెప్పిండ్రు కదా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోవడానికి నాకు దగ్గర ఫిజికల్ బుక్ ఉంటే బాగుంటుంది, మెటీరియల్ ఉంటే బాగుంటుంది అనుకుంటే అది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. కానీ దానికి మీరు జస్ట్ ఒక 1100 రూపీస్ ఎక్స్ట్రా కట్టాలి. ఓకే. సో కానీ దానిలో మనకి ఈ లక్ష జేఈఈ తెలుగు ఇది రెగ్యులర్ బ్యాచ్ నాన్న. ఓకే. ఇన్ఫినిటీ బ్యాచ్ అని ఉంటుంది. ఇన్ఫినిటీ బ్యాచ్లో ఏంటి అంటే బుక్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. అందులో బుక్స్ కూడా ఎంత, జస్ట్ ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా అంటే 5999 రూపీస్కి మీకు 5999 రూపీస్ పెట్టిండ్రు అనుకోండి, 4099 కాకుండా 5999 పెడితే ఇందులో మీకు బుక్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. బుక్స్ ఒక్కటే కాదు, ఇన్ఫైనైట్ ప్రాక్టీస్ అని ఉంటుంది. ఇందులో మీరు ఎన్ని క్వశ్చన్స్ అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎన్ని టాపిక్స్కి, ఏ టాపిక్కి రిలేటెడ్. చాలా చాలా యూస్ఫుల్ ఫీచర్ ప్రాక్టీస్ కోసం. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులో మీకు ప్రిపరేషన్ మీటర్ ఉంటుంది. మీ క్లాస్లో వేరే స్టూడెంట్స్తో కంపేర్ చేసుకోవచ్చు పర్ఫార్మెన్స్, మీరు ఎక్కడ ఉన్నారు, ఏ పొజిషన్లో ఉన్నారు, ఎట్లా బెటర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మెంటర్షిప్, స్పెషల్గా ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఫ్యాకల్టీతో డైరెక్ట్గా 1-on-1 రీచ్ అవుట్ అయ్యి బుక్ చేసుకొని మీరైతే డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు, ఏమైనా గైడెన్స్ కావాలన్నా చేయొచ్చు అనమాట. సో అవన్నీ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. సో దీని డిస్క్రిప్షన్ ఇవన్నీ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. డూ చెక్ ఇట్ అవుట్. సో ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది ఈ వీక్ అండ్ చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యిండ్రు. సో మీరు తొందరగా జాయిన్ అయిపోండి. సో మీకు ఏమైనా పైసలు లేవు అంత టెన్షన్ ఏం లేదు. ఓకే. సో ఇదైతే మీరు ఈ కూపన్ కోడ్ వాడేస్తే మాత్రం మీకు జస్ట్ 5000 బిలో వచ్చేస్తుంది అనమాట. లేదంటే మీకు బుక్స్ కూడా కావాలంటే 6000 బిలో వచ్చేస్తుంది. ఓకే. సో దాట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఈ వీడియోలో అయితే మీకు జేఈఈ మెయిన్ 2027 డీటెయిల్ 99% ఎట్లా క్రాక్ చేయాలో రోడ్ మ్యాప్ అయితే షేర్ చేసిన. మీకు ఇంకా వేరే డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, టెన్షన్ ఏమి లేదు, మ్యాథ్స్ ఈజీగా అయిపోతుంది నేను చెప్పింది ఫాలో అయితే. ఓకే. సో దాట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్.